వైసీపీ ప్రభుత్వం కట్టించిన ఋషికొండలో విలాసమైన భవనాలు ఇప్పుడు ఎక్కువ వైరల్ అయినాయి. ఇవి ప్రతి మీడియా చూపిస్తూ ఇలా విలాసంగా కట్టారు, ఇంత విలాసంగా ఎందుకు కట్టారు, బాత్రూమ్ సైజ్ చూస్తే ఒకరు పొళ్ళాడతారా దొల్లాడతారా, ఇంత పెద్ద బాత్రూమ్లు ఎందుకు, ఇంత పెద్ద హాళ్ళు ఎందుకు అని చెప్పని ఎక్కువ మీడియా దాని మీద ఫోకస్ చేసింది. 500 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి కట్టారు, ఇదంతా బూడిదలో పోసినారని చెప్పని ఎక్కువ వైరల్ చేశారు. జగన్ గారు దీన్ని అంతా వేస్ట్ చేసేసారు డబ్బంతా అని చెప్పని, వాళ్ళ ప్రభుత్వం చాలా అవినీతి చేసింది, ఇట్ట చేసేసింది, ఆ ఋషికొండ మొత్తం బోడిగుండు చేసేసింది అని చెప్పని చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆయన రాజధాని అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని అంత పెద్ద బిల్డింగ్లు ఎక్కడ కట్టాడు, అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి కట్టినాడు. అది ఆ బిల్డింగ్లు బ్రహ్మాండంగా కట్టి ఉండొచ్చు. అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలంటే దానిలో ఉండొచ్చు, లేదు ఇంకొకరు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఆ బిల్డింగ్స్. ఆయన రాజధానిగా అది చేయాలనుకొని అక్కడ పెట్టాడు. మనకు మామూలుగా రాజధాని అక్కడ వద్దని విశాఖపట్నం జనాలు మొత్తానికి వద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అనవసరంగా డిస్టర్బెన్స్ అక్కడ మాకు వద్దు అని చెప్పని. ఆంధ్ర వాళ్ళకి మాత్రం అది పెద్ద సిటీ ఉందని చెప్పని జగన్ గారు అక్కడ ఆలోచించి అక్కడ పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతిలోనే పెట్టాడు. ఫస్ట్లోనే అమరావతి కాకుండా విశాఖపట్నం రాజధాని పెట్టుంటే ఈరోజు టాప్లో ఉన్ను విశాఖపట్నం. అట్ట కాకుండా సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం కొత్త సిటీని అభివృద్ధి చేయాలని అమరావతిలో పెట్టి ఆ రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు ఆయన పెట్టాడు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఇబ్బందులు పెట్టాడు. ఆ రాజధాని అక్కడ నిలిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ నిలిచిపోద్ది. విశాఖపట్నంలో ఈ బిల్డింగ్లు మొత్తం ఆపేస్తారు. దీన్ని ఇక్కడ నిలిచిపోద్ది, ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఇలా ఒకరు వచ్చినప్పుడు ఒకరు తన్నుకోవడం తప్ప. అదే మీడియా సపోర్ట్ అంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది జగన్ గారికి. జనాల సపోర్ట్ ఎట్టుంటుంది అనేది కూడా అర్థం అవ్వాలా ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మీడియా సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఆయన చేసి అదే కానీ ఆయన కానీ కొండ మీద కానీ కట్టుంటే ఇది ఇంద్రభవనం, రాజభవనం ప్రపంచంలో ఎక్కడా లేదు, చంద్రబాబు నాయుడు కట్టింది అమెరికాలో చూపించండి, రష్యాలో చూపించండి అని చెప్పని ప్రతి ఒక్కరు అరుచుందరు. అదే ఈ జగన్ గారు కడితే ఇది చూడండి నాశనం చేసేసాడు, బాత్రూమ్లు ఎంత పెట్టాడు, లెట్రిన్లు ఎంత పెట్టాడు అని చెప్పని మొత్తం మీడియా తిట్టిపోస్తుంది. ఇలా మీడియా పవర్ అంటే ఇలా ఉంటుంది. అక్కడ అమరావతిలో వాళ్ళు కావాలని రైతులందరూ కొట్టుకొని వాళ్ళు చేస్తే అక్కడ ఏదో ఒకటి పెట్టి కట్టకుండా అక్కడ వాళ్ళని వద్దని చెప్పి తోసేసిన దానివల్ల అక్కడ ఒక మైనస్ అయింది. ఇక్కడ విశాఖపట్నంలో వీళ్ళు వద్దు మాకొద్దురా నాయన విశాఖపట్నం రాజధానిగా మాకొద్దు మీరు వెళ్ళంటారు నాయన అంటే అక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ దెబ్బతిన్నారు. అంటే 2 విధాలుగా దెబ్బతిన్నారు జగన్ గారు చేసిన పని. ఇప్పుడు అక్కడ వద్దన్న దగ్గర పెడతానంటాడు, కావాలన్న దగ్గర వద్దన్నాడు. ఇదేదో ముందుగానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఇక్కడ రైతుల దగ్గర తీసుకునే దానికి లేదని ధర్నా చేసుంటే అన్న ఒక అర్థం ఉంటుంది. అప్పుడు అందరూ ఎవరు పట్టుకోళ్ళు గమ్ముకుండా అక్కడ ఒక రాజధాని ఇక్కడ ఒక రాజధాని. ఇప్పుడు ఇంకొక ఆయన గెలుస్తాడు, అప్పుడు వచ్చి మా తిరుపతిలోనో నెల్లూరులోనో పెడతానంటాడు. ఇలా రాజధానులు మార్చుకుంటూ పోకుండా అందరూ ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అమరావతి అంటే అమరావతి రాజధాని ఆంధ్రాకి అని చెప్పి డెవలప్ చేసుకోవాలా. ఇంకొక విశాఖపట్నం రాజధాని అంటే విశాఖపట్నమే రాజధాని అని అందరం కలిసి డెవలప్ చేసుకోవాలి. కానీ ఇలా ఒకరి మీద ఒకరు తగులేసుకోవడం, మీడియా ఏంటంటే ఏదో ద్రోహం చేసేసినట్టు ఆ బిల్డింగ్ని కళ్యాణ మండపాలకు కానీ లేదంటే ఎవరికైనా ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు మన ఆంధ్రాకి ఆ బిల్డింగ్ ఇవ్వడం కానీ అలా చేసి దాన్ని ఉపయోగించుకొని వేరే విధంగా మన ఆంధ్రాకి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పి చేయాలి. దీనికి ముసుకేసి పెట్టున్నాడు ఆయన వచ్చి చేరుంటే అన్న పేరన్న ఉన్ను దాన్ని కట్టి ముసుకేసి పెట్టింది. దానివల్ల ఇప్పుడు తీసి ఈ ముసుగు లోపల ఇది ఉంది అది ఉందని చెప్తున్నారు. అంటే చెట్టు కింద అయినా సరే చంద్రబాబు నాయుడుకి వచ్చి అమరావతిలో కూర్చున్నాడు. ఈయన చెట్టు కింద అయినా పోయి విశాఖపట్నంలో కూర్చోవాలి కదా. కూర్చోంటే అప్పుడు రాజధాని అదే అని చెప్పని పేరన్న వచ్చిండు కదా. ఇప్పుడు ఆయన 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా చేయలేదు, ఈయన అమరావతి అని చెప్పి పూర్తి చేయలేదు అని చెప్పి ఆంధ్ర జనాలు ముందు అభివృద్ధి కావాలా అనే ఉద్దేశంతోనే ఏ ప్రభుత్వాన్నైనా ఎన్నుకుంటున్నారు. అంతేగాని వీళ్ళేదో పెద్ద గొప్పోళ్ళని లేదంటే జగన్ గారు గొప్పోళ్ళని లేకుంటే చంద్రబాబు నాయుడు గొప్పోళ్ళని ఎవరు ఎన్నుకోవడం లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే గెలిచిన తర్వాత మేమే గొప్పోళ్ళము, దైవాంశ సంభూతులము, మమ్మల్ని చూసే జనాలందరూ కళ్ళు మూసుకొని ఓట్లేసేస్తున్నారని. అది ఏమీ కాదు. జగన్ గారి మీద కోపం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి వేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం వచ్చినప్పుడు జగన్ గారి మీద వేస్తాడు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో చూస్తారు, ఎవరు ఎలా పరిపాలిస్తున్నారో చూస్తారు. ఆంధ్ర జనాలు ప్రపంచంలోనే తెలుగుగల్లోళ్ళు. ప్రపంచం మొత్తం మీద 4 సాఫ్ట్వేర్లు ఉంటే ఒకరు తెలుగు వాళ్ళు ఉంటారు, అంత తెలుగుగల్లోళ్ళు మనోళ్ళు. అందువల్ల ఇలాగ వీళ్ళు రాజకీయ నాయకులే పెద్ద తెలివిగలడం, మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అనుకుంటారు. కానీ ప్రజలకు ఉన్న తెలివితేటలు ఎవరికి తెలియదు. అసలు ఎవరు గెలుస్తారని కూడా ఎస్టిమేట్ చేయలేకపోయినారు. ఆంధ్రాలో అంత తెలివిగా ఓట్లు వేశారు, వన్ సైడ్గా వేసేసారు ఓట్లు. కావాలనుకుంటే మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ కిందకు దోసాడు వారేస్తారు. అది గుర్తుపెట్టుకొని అధికారం వచ్చిన వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రవర్తించాలా. ఏదైనా సరే ఆంధ్ర అభివృద్ధికి అందరూ కలిసి పాటుపడి ఇంకా మంచి మంచి బిల్డింగ్స్ కట్టి అమరావతిలో కూడా డెవలప్ చేసి బాగా రాజధానిగా మన ఆంధ్రాకి రాజధాని అంటే అందరూ బాగా ప్రపంచంలోనే రాజధాని అంటే ఆంధ్ర రాజధాని గొప్పది అనే లెవెల్లో అందరూ కలిసి తీర్చిదిద్దాలి. కానీ ఒకరు వచ్చినప్పుడు ఒకరు ఆపేయడం, ఇంకోరు వచ్చినప్పుడు ఇంకోటి చేయడం, ఇలా పిల్ల ఆటలు చేసిన దానివల్ల
మనకు సరైన రాజధాని లేకుండా పోయింది. 10 సంవత్సరాలైనా కూడా ఒక రాజధాని డెవలప్ చేసుకోలేరు అని చుట్టుపక్కల స్టేట్ల వాళ్ళందరూ చెప్తున్నారు. మనోళ్ళు అనేక రకాల స్టేట్లలో వాళ్ళ రాజధానులని ఎంతో డెవలప్ చేయగలిగిన బిల్డర్సు, కాంట్రాక్టర్సు ఎంతో గొప్పోళ్ళు ఉన్నారు. అట్లాంటి వారు ఇప్పుడు కానీ ఒకే రాజధాని అని చెప్తే అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని కట్టినట్టు అవుతుంది. దాన్ని ఆలోచించాలి.